ఏ బాదం ఏం చేస్తున్నారు ఇవాళ? బాదాము పంచదారతో చిక్కీ చేద్దామని. లోనావాలా చిక్కీ నీకు ఇష్టం కదా. అయితే ఈ బౌల్తో చేసుకుందామా. ఈ బౌల్ ఇది ఒక బౌల్ అయితే బాదాము 2 బౌల్స్ షుగర్ కావాలి అంతే. ఇంకా మనకి ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, రెండే అనమాట. ఫస్ట్ దీన్ని కొంచెం లైట్గా ఒక 1 మినిట్ మైక్రోవేవ్లో రోస్ట్ చేయొచ్చు. రోస్ట్ అవసరం లేదు, జస్ట్ ఆ పచ్చి వాసన పోయే వరకు మైక్రోవేవ్లో ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని చాకుతో జస్ట్ ఒక 1 మినిట్ 1 to 1.5 మినిట్ జస్ట్ మైక్రోవేవ్లో పెట్టుకుంటే ఆ పచ్చి వాసన పోతుంది. ఇగో టేస్ట్ చూడు, పచ్చి వాసన ఉండదు. అప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇది 1 బౌల్ అయితే షుగర్ మనకి 2 బౌల్స్ కావాలి. అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆ లెక్కన 2 బౌల్స్ షుగర్. నార్మల్గా వేడికి ఆటోమేటిక్ దాని అంతటా అదే కరిగిపోతుంది. కలుపుతూ ఉండాలి మనం, హీట్కి అదే పల్చగా అయిపోతుంది. మొత్తం వాటరీ ఆ కన్సిస్టెన్సీ అది వచ్చిన తర్వాత ఆ బాదం నీళ్ళలో వేసి ఒకసారి ఇట్లా కలబెట్టేసి ఒక ప్లేట్లో నెయ్యి రాసి పల్చగా పరిచేసేయాలి అంతే. చూద్దాం ఇది అయిన తర్వాత, ఇది కరిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే చెప్తాను. కొంచెం టైం పడుతుంది కరగాలి అంటే, ఒక 5 మినిట్స్ పడుతుంది మొత్తం. A few minutes later. చెప్పాను కదా ఇందులో వాటర్ వేయకూడదు. ఆ షుగరే అలా వేడి తగిలినప్పుడు అలా తిప్పుతూ ఉంటే నెమ్మదిగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మెల్ట్ అవ్వాలి, ఇంకా బాగా వేపి క్యారమలైజ్ అయిపోతుంది, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కరిగిపోతాయి. కరిగిపోయి చూస్తుండగానే ఇలా అయిపోతుంది. ఇంకా పల్చగా అయిపోతుంది. ఇంకొంచెం ఇప్పుడు కరిగిపోయి జస్ట్ ఇంకొక నిమిషంలో మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు కరిగిపోయింది చూసాడు కదా. ఇప్పుడు దీంట్లో ఆ బాదం వేసేసా, నెమ్మదిగా వేసేసా. స్టవ్ కట్టేస్తాను, వేసే ఆ ప్లేట్కి రాసాను కదా, నెయ్యి రాసిన ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ కూడా పెట్టేసి ఇంట్లో సర్వ్ చేసి వెంటనే స్ప్రెడ్ చేసేసాయి. వేడి ఇది బాగా ఆరిన తర్వాత దీన్ని కట్ చేయక్కర్లేదు, జస్ట్ ఇలా విరిచేసేస్తే ముక్కలు పడపడపడ అవే విరిగిపోతాయి. బాగా తిక్కు పాకం వచ్చేసినట్టు కదా. ఆరిన తర్వాత కొంచెం 5 నిమిషాలు ఆరనిద్దాము. ఆరిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది. ఓకే ఓకే. A few minutes later. ఇది రూమ్ టెంపరేచర్కి బాగా చల్లారిపోయాక ఇలా వచ్చేస్తుంది మొత్తం. దీన్ని ఏమీ లేదు, ఇంకా పలుచగా కూడా వేసుకోవచ్చు కావాల్సి. ప్లేట్లో కొంచెం చిక్కదనం వచ్చింది, ఇంక జస్ట్ విరక్కొట్టేసుకోవడం. ఇది ఆరాలి, జస్ట్ ముక్కలు ఎలా పడితే అలాగా. ఇప్పుడు ఇలా వచ్చిందా, ఇంకొంచెం వేడి ఉంది, ఇది పట్టపట్ట విరిగిపోతుంది. ఇప్పుడు ఇదో పీస్ ఇట్లా ఒక షేప్ అని ఉండదు, హార్డ్ అయిపోతుంది ఇలాగా. చాలా బాగుంది. అంతే. ఇవే ఏ సైజులో కావాలి, సైజ్ అని ఏమి ఉండదు, విరగొట్టేసుకోవడం, చప్పరించుకోవడం, నోట్లో వేసుకోవడం అంతే.